నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో కొనసాగుతున్న డ్రైనేజీ కాలువలపై ఆక్రమణల తొలగింపు, మురుగు కాలువలను మూసేసి నిర్మాణాలు చేపట్టిన షాపుల యజమానులను హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్. డ్రైనేజీని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే తొలగిస్తామంటూ కమిషనర్ వెల్లడి. పెదరావూరులోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వరుస చోరీలు. 2 లక్షలు విలువ చేసే అమ్మవారి ఆభరణాలు అపహరించిన దొంగలు. మరో 10 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాల అపహరణకు ప్రయత్నించిన దుండగులు. కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు. తెనాలి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలంటూ వైద్యులకు సూచించిన నేషనల్ హెల్త్ మిషన్ ప్రతినిధులు. నేషనల్ హెల్త్ మిషన్ కు చెందిన 17 మంది బృందం ఆసుపత్రిలోని అన్ని విభాగాలు పరిశీలన. తెనాలి పట్టణంలో మురుగు పారుదల సక్రమంగా ఉండే విధంగా ప్రజలందరూ సౌకర్యవంతంగా ఉండేలా పురపాలక సంఘం తరపున అన్ని చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. పట్టణంలోని బోసు రోడ్లో డ్రైన్లపై ఉన్న ఆక్రమణలను తొలగింపజేశారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కాలువలో సీల్డ్ తొలగింపుకు వీలుగా షాపుల ముందు మురుగు కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగింపజేశారు. మంగళవారం ఉదయం నుండి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న నేతృత్వంలో మున్సిపల్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లో ఉదయం నుండి స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైన్ల మీద ఉన్న ఆక్రమణలను తొలగింపజేశారు. బోస్ రోడ్లోని అంబేద్కర్ కాలేజీ వద్ద నుండి మొదలుపెట్టి ఆంజనేయ స్వామి వారి గుడి వరకు డ్రైవ్ కొనసాగించారు. మున్సిపల్ ప్రత్యేక సిబ్బందితో పాటు ప్రొక్లైన్ల సహాయంతో షాపుల ముందు డ్రైన్ల మీద ఉన్న బండలను తొలగించి మురుగు పారుదల సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజలకు అసౌకర్యం లేకుండా ప్లానింగ్, రెగ్యులేషన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బురిపాలెం రోడ్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా మురుగు కాలువల మీద ఉన్న బండలను తొలగించి నీరు సక్రమంగా పారేలా చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ ద్వారా బోస్ రోడ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మురుగు కాలువలో సిల్ట్ తొలగింపుకు ఆటంకం లేకుండా షాపుల ముందున్న డ్రైన్లపై ఆక్రమణలు తొలగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వ్యాపారస్తులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ 1Z సుధాకర్, సెంటర్ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, వివిధ విభాగాల మున్సిపల్ అధికారులు, సిబ్బంది, 1 టౌన్ పోలీసులు పాల్గొన్నారు. ప్లానింగ్, రెగ్యులేషన్ అనేటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వారు వచ్చిన వెంటనే పట్టణాలలో మురుగు లేకుండా చేయండి, కాలువలు చక్కగా పారుతాయిగా, వర్షాకాలం కాబట్టి నీరు కూడా ఎక్కడ ఆగదు, దానివల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, జబ్బుల నుంచి దూరం ఉంటారు అని ప్రభుత్వం ఆదేశిస్తే మన రాష్ట్ర మంత్రి లోకల్ ఉన్నటువంటి శ్రీ నారాయణ మనోహర్ గారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా మన పట్టణాన్ని చక్కటి ప్లానింగ్ తోటి ఒక రెగ్యులేషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది. ముందుగా మురుగునీరు ఏవైతే ఉంటాయో, సామాన్య డ్రైన్స్ ఏవైతుందో వాటన్నిటి కూడా క్లియర్ చేయడం అయింది. ఆ తర్వాత ఇంటర్నల్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో 2 అడుగులు ఇంకా అటుపైన ఉండేటివన్నిటి కూడా సిల్ట్ సపరేట్గా బ్యాచ్ అనేసి ఒక 40 వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా చేయిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే కాలువలను ఆక్యుపై చేసి టెంపరీ ఎంక్రోచ్మెంట్ ఉన్నాయో వాటన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. పార్ట్ ఆఫ్ దట్ బురిపాలెం రోడ్డు అందరం కూడా మా టౌన్ ప్లానింగ్ వింగు, శానిటేషన్ వింగు, ఇంజనీరింగ్ వింగు అందరూ కలిసి చక్కగా అక్కడ చేయడం వల్ల మురుగునీరు అంతా కూడా ఫ్రీ ఫ్లో ఉంది. అందులో భాగంగానే ఈరోజు బోస్ రోడ్డు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అంబేద్కర్ కాలేజ్ దగ్గర నుంచి డైమండ్ టీ స్టార్ వరకు రోడ్డుకి ఇరువైపులా కాలువలు ఆక్రమించుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గత వారం 10 రోజుల నుంచి చెప్తున్నాము. ఇలా మేము ఒక డ్రైన్స్ ఆక్యుపేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్యూటీగా తీయించాలనుకుంటున్నాం. తీసి మళ్ళీ అక్కడ వరకు రోడ్డు వేస్తే కనుక ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుంది చెప్పేసి గత 1 వీక్ నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా సహకరిస్తున్న చక్కగా. దానికి చక్కటి ఎగ్జాంపుల్ మన సీతాంబ సంబంధించిన హోటల్ ఎవరైతే ఉన్నారో వెంకటరావు గారు
ముందుగానే ఆయనే అంత ప్రిపేర్ అయిపోయి మేము ఈ ప్రాంతంలోకి వచ్చేకల్లా చేయండి సార్, ఇదంతా కూడా ప్రజలకు సౌకర్యంగా ఉంటాయనేసి వారు వచ్చారు. సో వారికి మా యొక్క కృతజ్ఞతలు. ఇదే విధంగా ఈ యొక్క రోడ్లు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మాకు సహకరించండి. సహకరిస్తే కనుక ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రోడ్ను అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాల్సి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వారు, అదేవిధంగా మా కౌన్సిల్ వారు కూడా సూచించి ఉన్నారు. వాటికి అనుగుణంగానే ఈరోజు ఈ కార్యక్రమం. సో ప్రజలందరూ కూడా జరిగేటువంటి కార్యక్రమాలను గమనిస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నారు. ఇంకా సహకరించాలని ప్రజలను కోరుతున్నాం. థ్యాంక్ యూ. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో పురాతన దేవాలయమైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భారీ చోరీ జరిగింది. గత అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు గర్భాలయ తాళాలు పగలగొట్టి అమ్మవారి విలువైన ఆభరణాలను చోరీ చేశారు. పెదరావూరులోని ప్రసిద్ధి చెందిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వరుస చోరీలు జరగటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు స్వామి అమ్మవార్ల విలువైన ఆభరణాలను చోరీ చేశారు. గర్భాలయ తాళాలు ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు. శ్రీ భ్రమరాంబ అమ్మవారి ఒంటిపై ఉన్న 4 బంగారు అభయహస్తాలు, పాదాలు, బంగారు కళ్ళు, మంగళసూత్రాలు, బొట్టు అపహరించుకుని వెళ్లారు. అనంతరం గర్భాలయంలో మల్లేశ్వర స్వామివారి నాగాభరణాలు, పానపట్టం వంటి సుమారు 10 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు అపహరణకు యత్నించారు. అయితే వాటిని మోయలేక ఆలయ ఆవరణలోనే వదిలేసి వెళ్లారు. శ్రీ భ్రమరాంబ అమ్మవారివి మాత్రం సుమారు 2 లక్షల విలువైన ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు. చోరీ తీరు ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు గాను దుండగులు సీసీ కెమెరా వైర్లు కత్తిరించి హార్డ్ డిస్క్ను సైతం ఎత్తుకెళ్లారు. పెదరావూరులో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో వరుసగా చోరీ జరగటం ఇది 3వసారి. ఈ ఆలయంలో వరుసగా చోరీలు జరగటం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనపై రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నైట్ మా ఫ్రెండ్ వచ్చి లేపితే నేను వచ్చాను శివాలయం గుడి దగ్గర రాగానే సంథింగ్ ఏదో తేడా అనిపించి ఇక్కడ కారు ఆగి ఉంది. అది చూస్తే నిజంగా దొంగలు పడ్డాన్ని లేపాడు మా ఫ్రెండ్. దొంగలు పడేది ఇంద్ర గుడిలో అని వస్తే నిజంగానే అక్కడ ఉన్నారు దొంగలు. ఏమంటే కారు మమ్మల్ని చూసి వెళ్ళిపోయింది. మేము ట్రై చేసాం, కాసేపు చూసి అటు ఇటు ఎదిగితే బ్లాక్ షర్ట్ అబ్బాయి దీంట్లోంచి దూకేశాడు. అక్కడ వెనకాల గడ్డపార ఉంది, అది చిన్న సైజు తెచ్చాడు. నా ముగ్గురు వచ్చారు. నా వైట్ షర్టు, పింక్ షర్టు, బ్లాక్ షర్టు. వైట్ షర్ట్ పింక్ షర్ట్ అబ్బాయి కారు తోలుతున్నాడు. వైట్ షర్ట్ అబ్బాయి ఇటు వచ్చాడు. ఇటు వచ్చినామంటే మేము 2:30 ఏంది వైట్ షర్ట్ అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఇటు వచ్చేసాం మేము, ముందు ఇద్దరమే కదా. ఇటు వచ్చేసరికి ఇటు నుంచి బ్లాక్ షర్ట్ అబ్బాయి దూకాడు. నైట్గా నాకు ఫోన్ వస్తే వచ్చాను. ఇంతకీ ఎవరో దూకుతుంటే కనపడ్డారు. వెళ్ళి ఇంక అన్నయ్యని లేపాను. నాకు భయం వేసి సడన్గా చూసి అన్నయ్యకి వచ్చాను. నేను అన్నయ్య చూసాం. కారు వచ్చింది. ఫస్ట్ జెండా చెడు కారు ఉంది. కారు వెనకాల నుంచొని ఉంది. వెంబటిని వెళ్ళి అన్నయ్యని లేపుకొని వచ్చా. తర్వాత మమ్మల్ని చూసి పారిపోయారు వాళ్ళు. తర్వాత ఇటు వచ్చారు, కారు ఎక్కడ పెట్టారు. తర్వాత మేము ఎత్తికాం, ఎవరబ్బా మేము పరిగెత్తాం. ఇంతకి కర్రలు రాడ్లు వేసుకొని మేము కూడా వాళ్ళు దొరుకుతారేమో కొడదామేమో అని. తర్వాత ఇంక మమ్మల్ని చూసి పరిగెత్తారు. అటు వెళ్ళిపోయింది కారు జంపన వైపు. తర్వాత ఇంకా మేము ఎంత చుట్టూరు తిరుగుతున్నాం బండ్లు వేసుకొని ఎవరైనా దొరుకుతారా అని. అటు వెళ్ళాం, ఎవరో పరిగెత్తుకొని వస్తుంటే అటు వెళ్ళాం. ఇంతలో ఇటు నుంచి ఒకటి దూకాడు. మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాం. అయినా దొరకల. 3:30 వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. రాత్రి యథావిధిగా 7:30కి గుడి ఆలయం కట్టేసినాము. కట్టేసిన తర్వాత మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తెల్లారుజాము 3:45కి నేను గుడి తలుపులు తీయడానికనే వచ్చాను. వచ్చిన తర్వాత చూసేసరికి తలుపులు దగ్గరికి వేస్తున్నాయి, తాళాలు పగలగొట్టున్నాయి. అది నేను ముట్టుకోకుండా వెంబటే నేను ముందు గ్రామస్తులు ఫోన్ చేశాను. తర్వాత మా బాగస్తులు ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత మా ఆఫీసర్ గారికి ఫోన్ చేసిన తర్వాత ఆఫీసర్ గారి ద్వారా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వమంటే గ్రామ పెద్దల ద్వారా పోలీసులకి కంప్లైంట్ ఇప్పించిన తర్వాత సరే పోలీసులు వాళ్ళు అన్నారు అవన్నీ చూసి ఫోటోలు అవి తీసేసిన తర్వాత మీరు విధులు మీ కార్యక్రమాలు మీరు చేయండి, తర్వాత మేము వస్తే చూసుకుంటామని చెప్పేసి అన్నారు. 3:30-4 మధ్యలో దొంగతనం జరిగిందని ఆచార్య గారు నాకు ఫోన్ చేశారండి. ఆచార్య గారు ఫోన్ చేయగానే నేను ఈ తోటి అర్చకులకను మరియు గ్రామస్తులకు తెలియపరిచానండి. వారు నేను చెప్పిన విధంగానే గ్రామస్తులకు మరియు అర్చక స్వాములకు పిలిపించి వారి ద్వారా పోలీసు వారికి ఇన్ఫామ్ చేశారు. పోలీసు వారు మామూలుగా అర్చక స్వామిని మీరు
లోపలికి వెళ్ళి ఏమేమి వస్తువులు పోయినాయో చూసుకొని మాకు తెలియపరచండి, మేము వస్తున్నామని అన్నారు. తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చి చూశారు. ఏమేమి పోయినాయో లిస్టు తీసుకొని వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వని అని చెప్పారండి. మామూలుగా స్వామివారి దగ్గర ఏం వస్తువులు పోలేదు. అమ్మవారి వస్తువుల మటుకి వెండి కిరీటము, 4 హస్తాలు, 2 బొట్లు, 3 మంగళసూత్రాలు. తెలుగు ఉపాధ్యాయుడు తమకు పాఠాలు సరిగా చెప్పడం లేదంటూ పెదరావూరు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. స్కూల్లో ఉపాధ్యాయులు సహా విద్యార్థులను విచారించి వివరాలు సేకరించారు. తెలుగు ఉపాధ్యాయునిపై విద్యార్థులు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సదరు ఉపాధ్యాయునిపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టిన ఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుపై విద్యార్థులు జిల్లా కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు షేక్ యాస్మిన్, బి అవంతిక, ఎన్ సుప్రజ కలిసి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తెలుగు ఉపాధ్యాయులు నాగేశ్వర బోధన సరిలేదని, ఆయనను బదిలీ చేయాలని వారు ఫిర్యాదులో కోరారు. విద్యార్థుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ విచారణకు జిల్లా విద్యాధికారిని ఆదేశించగా ఆమె ఆదేశాల మేరకు తెనాలి జిల్లా ఉప విద్యాధికారిని శాంతకుమారి, మండల విద్యాధికారి ఎం లక్ష్మీనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడగా వారు ముక్త కంఠంతో తెలుగు ఉపాధ్యాయుడిని బదిలీ చేయాల్సిందేనని కోరారు. తెలుగు బోధనలో లిఖితపూర్వకంగా ఆయన చేసిన తప్పిదాలను వెల్లడించారు. దీంతో స్పందించిన అధికారులు నాగేశ్వరరావును జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్లో ఒకరిని తెలుగు బోధించేందుకు సర్దుబాటు చేశారు. విద్యార్థుల సమస్యలపై సకాలంలో స్పందించని హెడ్ మాస్టర్ సరళను కూడా హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సమస్యలపై ప్రధానోపాధ్యాయుల దృష్టికి వచ్చిన వెంటనే స్పందించాలని, ఇంకా పాఠశాలలో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉంటే అధికారుల దృష్టికి తేవచ్చని వారు స్పష్టం చేశారు. సోమవారం గ్రీవెన్స్లో భాగంగా పెదరావూరు జిల్లా పరిషత్ పాఠశాల నుంచి 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిలు తెలుగు మాస్టర్ గారు నాగేశ్వరరావు గారు చెప్పేటువంటి పాఠాలు అర్థం కావట్లేదని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి వెంటనే డిఓ గారు, కలెక్టర్ గారు స్పందించి ఉప విద్యాశాఖ అధికారికి, మండల విద్యాశాఖ అధికారి మాకు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఆ విద్యార్థులు చెప్పింది ఏంటంటే, ప్రధానోపాధ్యాయుని కూడా గతంలో చాలాసార్లు మేము లెటర్స్ ఇచ్చాము, అయినప్పుడు కూడా మేడం గారు స్పందించలేదు అని చెప్పారు. మరి మేడం గారికి తెలియజేసాము, మీరు వెంటనే రెస్పాండ్ అవ్వాలి, మరి ఉప విద్యాశాఖ అధికారికి, డిఓ గారికి ఆ మాస్టర్ గారి యొక్క పరిస్థితి మీద తెలియజేయాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. డివైఈఓగా నేను రావడం జరిగింది. సమస్య ఇక్కడ 9th స్టూడెంట్స్ తెలుగు పాఠాలు అర్థం కావట్లేదని నిన్న సోమవారం హానరబుల్ కలెక్టర్ మేడం గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే డిఓ మేడం గారు ఈరోజు వెళ్ళి రివ్యూ చేయమన్నారు నన్ను. ఆ మేడం గారు చెప్పడం వలన నేను ఈరోజు రావడం జరిగింది. మరి పిల్లల క్లాస్ రూమ్కి వెళ్ళాను. ముందు క్లాస్ రూమ్కి వెళ్తే పిల్లలు ముక్త కంఠంతో మాకు ఆ మాస్టర్ వద్దు, మాకేం చెప్పడం లేదు, మాకు వేరే టీచర్ గారిని వేయండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ 3 టీచర్స్ ఉన్నారు. 3లో రాజేశ్వరి మేడం గారిని మాకు పంపిస్తే మాకు బాగా అర్థమవుతుంది, అర్థవంతంగా చదువుతారని పిల్లలు అభిప్రాయం వ్యక్తం చేసినారు. ఆ ప్రకారమే పిల్లల యొక్క ఇష్టం ప్రకారమే మరి మేడం గారిని, రాజేశ్వరి మేడం గారిని ఆ క్లాస్కి కేటాయించడం జరిగింది, 9th క్లాస్కి. మునుముందు ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాఠశాల లెవెల్లో హెచ్ఎం గారిపైనే ఆధారపడి ఉంది. కాబట్టి హెచ్ఎం గారు కూడా అవేర్నెస్గా ఉండాలని నేను చెప్పడం జరిగింది. పిల్లలకి నుంచి నోటీస్ ఏమొచ్చినా కూడా వెంటనే స్పందించి ఇలాంటి పునరావృతం కాకుండా. ఇప్పుడు నాగేశ్వరరావు ఎస్ఏ తెలుగండి. నాకు అతిపెద్ద యాక్సిడెంట్ జరిగింది, వినండి, యాక్సిడెంట్ జరిగింది. నాకు ఏం తెలియదు, చక్కగా పాటలు నిదానంగా చదువుతున్నాను, సబ్జెక్ట్ చక్కగా చదువుతున్నాను, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ని కొంచెం నిదానంగా చదువుతున్నా, వేగంగా చదవడానికి. నాకు యాక్సిడెంట్ జరిగిందని ఆరోగ్యం బాగాలేదని వాళ్ళకి తెలియదు కదండి, ఆరోగ్యం తక్కువ కాబట్టి నేను నిదానంగా చదువుతున్నా. అంటే నిదానంగా సిలబస్ పూర్తి చేస్తున్నా, నోట్స్లు రాస్తున్నా. వాళ్ళకి నచ్చట్లా, అందుకని ఈ మాస్టర్ని మార్చండి అని చెబుతున్నారు. మై నేమ్ ఇస్ కావ్య. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్ విత్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్. ఈ స్కూల్లో ఏంటంటే మాకు తెలుగు పీరియడ్లో సార్ ఉన్నారు. ఆయన లెసన్ చెప్తున్నాడే కానీ తెలుగు చదవడం ఆయనకే చాలా తప్పులుగా ఉంది.
తప్పులుగా ఉంది. ఆయన చెప్తున్నాడు కానీ అసలు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తూ స్టూడెంట్స్కి అర్థం కాకపోయినా కానీ అర్థమయ్యేలాగా మళ్ళీ క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయకుండా ఏమి రాయకుండా అసలు ఏం అర్థం చెప్పకుండా మొత్తం కన్ఫ్యూజన్ చేస్తున్నారు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. మేము ఇచ్చాము, లెటర్ ఇచ్చాము. హెచ్ఎం కంప్లైంట్ చేస్తే లెటర్ని చింపి ఫుట్పాత్ మీద 2 ముక్కలు చేసి పడేశారు. మా పేరెంట్స్ కూడా పిలిచాము. మా పేరెంట్స్ని పిలిస్తే వాళ్ళు ఎంత చెప్పినా కానీ వీళ్ళు పట్టించుకోలేదు. ఇంకా ఇలా కంప్లైంట్ చేస్తే ఇలాగ తీసుకొని యాక్షన్ తీసుకొని మాకు తెలుగు సార్ని మార్చారు. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని నేషనల్ హెల్త్ మిషన్ ప్రతినిధులు సూచించారు. ఆసుపత్రిని సందర్శించిన వారు ఇక్కడ పలు విభాగాలను పరిశీలించారు. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను నేషనల్ హెల్త్ మిషన్ కు చెందిన 17 మంది ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. డాక్టర్ జీవన్ బాబు, కస్తబ్ ఎస్ గిరి, డాక్టర్ రజనీ చౌదరి, అభిషేక్ శ్రీవాత్సవ, డాక్టర్ ఆర్ఎస్ పునియా, డాక్టర్ నిధి నిగమ్, సయ్యద్ జాకిర్ హుస్సేన్, విర్తికా అగర్వాల్, డాక్టర్ అభిషేక్ దీక్షిత్, డాక్టర్ రజనీష్ కుమార్, డాక్టర్ అవిత్ రాయ్, మహేంద్ర యాదవ్, డాక్టర్ అర్చన వర్మ, డాక్టర్ అరుణ్ పీచి, డాక్టర్ ఎం ప్రసాద్, నీరజ్ శ్రీవాత్సవ, డాక్టర్ సునీధి తదితరులు ఉదయాన్నే ఆసుపత్రికి చేరుకున్నారు. వీరు జిల్లా వైద్యశాలలోని ఓపీ విభాగాన్ని, ల్యాబ్ను, పలు వార్డులను పరిశీలించారు. అక్కడ రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అలాగే డైక్ సెంటర్ను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలపై ఆరా తీశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ట్రెడిషనల్ సెక్రటరీ అనురాధ పట్నాయక్ నేతృత్వంలోని బృందం కూడా తల్లి పిల్ల వైద్యశాలలోని పలు విభాగాలను పరిశీలించారు. అక్కడ గర్భిణీలకు, చిన్నారులకు అందిస్తున్న సేవలను పరిశీలించి వాటి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ సుబ్రహ్మణ్యరాజు, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఏఓ డాక్టర్ మజీదా బేగం, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి నేషనల్ హెల్త్లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ గురించి మనకు ఎట్లా జరుపుతున్నాము, ఎందుకంటే ఫండ్స్ రీబ్యాక్ కావాలి కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా స్టేట్ ప్రోగ్రామ్కి వస్తూ మన స్టేట్లో విజయవాడలో చూసుకొని మన దగ్గరికి రావటం వచ్చింది. సో మన హాస్పిటల్లో వచ్చి డిహెచ్ తెనాల్లో వచ్చి ఐపీహెచ్ఎల్, స్టెమీ గురించి, డైక్ గురించి, ఆబా స్ట్రెంథనింగ్ గురించి వచ్చారు. సో ఇవన్నీ వాళ్ళు చూసిన తర్వాత మనం చాలా నీట్గా ఫంక్షనింగ్ చేస్తున్నామని చెప్పి సంతృప్తి చెంది ఒక టీం వచ్చి పొన్నూరులో స్టెమీ చూసేదానికి సిహెచ్సిని కూడా వాళ్ళు విజిట్ ప్రోగ్రాంలో భాగంగా స్టెమీ విజిట్ చేసేదానికి పొన్నూరుకి వెళ్ళారు. ఇక్కడ మనం మాత్రం చాలా ఎఫిషియెంట్గా ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఇంకా ఫండ్స్ రిలీజ్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు బాగా సంతృప్తి చెందారు. వాళ్ళ వచ్చినలో మెయిన్గా వచ్చి స్టేట్ అడిషనల్ సెక్రటరీ, నేషనల్ అడిషనల్ సెక్రటరీ హెల్త్ మిషన్కి ఉండేది అనురాధ పట్నాయక్ గారు వచ్చారు. తర్వాత అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ వచ్చారు. తర్వాత వేరే స్కీమ్స్ ఇన్ ది స్టేట్ ఫర్ ది అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ మన ప్రోగ్రామ్స్ చూసి మన హాస్పిటల్లో నడిపే విధానం గురించి చూసుకొని మన సూపరింటెండెంట్ వాణి గారిని చాలా అభినందించారు. పోతూ నన్ను కూడా అభినందించారు. సో మనము ఈ ప్రోగ్రామ్స్ని మనము కవర్ చేస్తున్నందుకు, సాటిస్ఫాక్టరీగా నడుపుతున్నందుకు, మన తెనాలి ప్రజలకి మనం సర్వీస్ అందిస్తున్నందుకు. తెనాలి పట్టణంలోని బుర్రిపాలెం రోడ్లో గల అఖిలాంధ్ర సాధు పరిషత్తు భవనం నందు ఈ నెల 17వ తేదీ నుండి నవంబర్ 13వ తేదీ వరకు చాతుర్మాస్య మహావ్రతము జరుగుతుందని మాతా పరావిద్యానందగిరి స్వామిని తెలియజేశారు. ఈ వ్రత మహోత్సవంలో చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చునని వారు తెలిపారు. బురిపాలెం రోడ్లోని వెల్లంకివారి వీధిలో 1965వ సంవత్సరంలో అఖిలాంధ్ర సాధు పరిషత్ భవనం స్థాపించిన నాటి నుండి ప్రతి సంవత్సరం శ్రీ చాతుర్మాస మహావ్రతం సాధు పొంగవలుచే జరుగుతుందని స్వామిని తెలిపారు. ఈ సంవత్సరం ఈ నెల 17వ తేదీ నుండి నవంబర్ 13వ తేదీ వరకు చాతుర్మాస మహావ్రతం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ వ్రతంలో వేదాంత జ్ఞాన ప్రవచనములు, విశ్వశాంతిని కాంక్షిస్తూ వైదిక శాంతి మంత్రముల పారాయణం వంటి ఆధ్యాత్మిక దివ్య దైవ కార్యక్రమాలు జరుగుతాయని మాతా పరా విద్యానందగిరి స్వామిని తెలియజేశారు. ఈ సందర్భంగా చాతుర్మాస మహావ్రతం బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జగదీశ్వరానందగిరి స్వామి, సూర్య భాస్కరానంద సరస్వతి స్వామి, రెంటాల శ్రీనివాసరావు పూజారి పాల్గొన్నారు. ఆ దేవుని యొక్క స్వరూపం ఏమిటో, వారిని ఎలా చేరుకోవాలో ఆ జ్ఞానాన్ని అందించేటటువంటి మహానుభావులందరూ కూడా సమావేశమవుతారు. ఇది 1965వ సంవత్సరంలో మహానుభావులు, మహాత్ముల చేత, సాధు పొంగవుల చేత స్థాపించబడింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి చేత నడుపబడుతూ ఉంది. ఈ తెనాలి పట్టణంలో వెల్లంకి వారి వీధి గురిపాలెం రోడ్లో ఈ భవనం ఉన్నది. ఇక్కడ చాతుర్మాస దీక్షలు నడుస్తున్నాయి. రేపు 17 జూలై నుంచి నవంబర్ 13 వరకు 4 నెలలు కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం సాయంత్రం సత్సంగాలు. అందులో ఈ సంవత్సరం వచ్చేటటువంటి విశేషమైన పూజలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ దేవాలయంగా ఉంది కాబట్టి జరుగుతాయి. దేవతామూర్తుల యొక్క సన్నిధిలో 4 నెలలు చాతుర్మాస్యము అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుల వారు మాతా పరా విద్యానందగిరి స్వామిని వారు సంకల్పించారు. మరి తెనాలి ఈ యొక్క భవనము సంబంధించినటువంటి ఉప కమిటీ భక్తులు, తర్వాత అఖిలాంధ్ర సాధు పరిషత్తు కమిటీ వీరందరూ కూడా కలిసి ఈ 4 నెలలు చాతుర్మాస్య మహావ్రతము మరి పూజలు, హోమాలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ భగవానికి, పరమేశ్వరుడికి, అమ్మవారికి విశేష పారాయణలు, లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణలు, అదేవిధంగా మహాత్ముల యొక్క ఉపన్యాసములు, భాగవత ప్రవచనము, పురాణ ప్రవచనాలు, ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ విశేషంగా 4 నెలలు జరుగుతాయి. కాబట్టి ఈ 4 నెలలు జరిగేటువంటి ఈ పవిత్రమైనటువంటి పారాయణ కార్యక్రమంలో మహిళలందరూ కూడా కలవు నామ సంకీర్తనాథ్ అని చెప్పారు కాబట్టి నామ సంకీర్తనం చేస్తే చాలా మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని, భవనంలో జరిగేటువంటి చాతుర్మాస మహావ్రతాన్ని అందరూ కూడా మరి భగవంతుని యొక్క అనుగ్రహించే తెనాలి పట్టణంలో తెలంగాణ, ఆంధ్ర సాధువులంతా ఇక్కడ అఖిలాంధ్ర సాధు పరిషత్తు భవనము అనే పేర 1965లో సంస్థాపించుకున్నారు. అట్టి సభాభవనంలో పరమశివుడు మరియు అమ్మవారు, అట్లే శంకరాచార్యులు మొదలైనటువంటి విగ్రహముల యొక్క ప్రతిష్ట కూడా ఉంది. ఇచ్చట మరి ప్రతి రోజు పూజా కార్యక్రమాలు, పారాయణలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం తెనాలి నాజర్పేటలో గల అనుగోలు వారి వీధిలో వేంచేసి ఉన్న పాండురంగస్వామి దేవస్థానం నందు ఆషాఢ శుద్ధ ఏకాదశి బుధవారం తొలి ఏకాదశి పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు తురగా నాగరాజు శర్మ విజ్ఞప్తి చేశారు. ఆషాఢ మాసం నుండి దక్షిణాయనం ప్రారంభమైన దృష్ట్యా ఈ నెల నుండి పండుగలు ప్రారంభమవుతాయని అర్చకులు తురగా నాగరాజు శర్మ చెప్పారు. 21వ తారీఖున వ్యాస పూర్ణిమ అంటే గురు పౌర్ణమి, ఆ తర్వాత శ్రావణ మాసం, ఇలా పండుగలు ప్రారంభమవుతాయని ఆయన తెలియజేశారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినం 17వ తేదీని పురస్కరించుకుని పాండురంగ స్వామికి విశేష అభిషేకాలు, అష్టోత్తర సహస్రనామార్చనలు ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతాయని చెప్పారు. శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు శ్రీ పాండురంగ స్వామి అవతారంలో భూమిపై వెలిశారని, మహారాష్ట్రలో దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్నారని, తద్వారా దేశ సుభిక్షంగా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. తొలి ఏకాదశి నాడు భక్తులు నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని అర్చకులు కోరారు. మన నాజర్పేట, సంగావరి కొట్లు, అనుగోలు వారి వీధిలో వేయించేసినటువంటి శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానము తెనాలి. వాటి నుండి మనకి ఆషాఢ మాసంలో మహాపుణ్యకాలమైనటువంటి దక్షిణాయనము ప్రారంభమైనది. ఈ దక్షిణాయనం నుంచి మనకి ఆషాఢ మాసం నుంచి కూడా అనేకమైనటువంటి ఒక్కో నెలలో ఒక్కొక్క పండుగలు వస్తూ ఉంటాయి. ఈ నెలలో 21వ తారీఖున వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. అట్లాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలని, భాద్రపద మాసంలో వినాయక చవితి వ్రతాలను చేసుకుంటూ ఉంటాం. ఇట్లాగా అనేక ఒక్కో నెలలో ఒక్కో పండుగలు వస్తుంటాయి. దానికి రావడానికి కారణం మూలం ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి నుంచి మనకి అనేకమంది పుణ్య కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి. తొలి ఏకాదశంగా శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది. ఆ విష్ణు అవతారంలో ఒకటైనటువంటి శ్రీ పాండురంగ స్వామి వారి యొక్క అవతారం. మహారాష్ట్రలోని పండరీపురంలో ఉన్నటువంటి శ్రీ పాండురంగ స్వామి వారి క్షేత్రమునందు అనేక వేల సంవత్సరాలు అనేకమైన దివ్య చక్కగా స్వామివారికి అర్చనలో పూజలు చేసుకుంటూ వస్తున్నారు అనేక లక్షల మంది. ఆ స్వామివారి ఆశీస్సులతో దేశ సుభిక్షంగా ఉంది. అటువంటి క్షేత్రాలలో తెనాలి నాజర్పేటలో సంగారుగొట్టలో ఉన్నటువంటి పాండురంగ స్వామి వారి దేవస్థానం మన తెనాలి గ్రామంలో ఉన్నటువంటి ఏకైక దేవాలయము. ఆ సందర్భంగా
మన రేపు తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 7 గంటలకు స్వామివారికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి అష్టోత్తర సహస్రనామాలతో పూజా కార్యక్రమం ఉంటుంది. తదనంతరం తీర్థప్రసాదాలు వినియోగం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ఏకైకమైన ఈ రుక్మిణీబాయి సుత పాండురంగ స్వామి వారిని ఆ తొలి ఏకాదశి నాడు దర్శించి ఆ స్వామివారికి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా స్వామివారికి కూడా ఇటువంటి ఆభరణాలు లేనందున స్వామివారికి వెండి కవచములు మరియు ఇతర ఆభరణాలు చేయించుటకు ప్రభుత్వాలు మారినా దళితులకు రక్షణ లేదని జై భీమ్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఆరోపించింది. రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు రక్షణ లేదని గత ప్రభుత్వంలోనూ కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వంలో కూడా వరుసగా దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని జై భీమ్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కర్నూలులోనూ ఇటు పార్వతీపురంలోనూ నిన్న చేబ్రోలోని కొత్తరెడ్డిపాలెంకు చెందిన మాదిగ కులానికి చెందిన విద్యార్థిపై అఘాయిత్యానికి పాల్పడటం జరిగిందని, ఇంకా ఈ ప్రభుత్వంలో దళితులకు రక్షణ ఎక్కడ ఉంది అని జై భీమ్ ఫెడరేషన్ ప్రశ్నించింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకు చెందిన 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి విగతజీవిగా చేసిన నాగరాజు అనే మృగాన్ని ఎన్కౌంటర్ చేయాలని జై భీమ్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జై భీమ్ ఫెడరేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో జై భీమ్ ఫెడరేషన్ సభ్యులు, జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు కటివరపు దేవానంద్, కొత్తపల్లి రామారావు, కటివరపు గోవాకుమారి, కోడూరి నాగమల్లేశ్వరి, ఆశ, పేరమరుణ, వట్టిప్రోలు సాగర్ పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఏ మారినా, ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ దళితులు అనే వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. దళితులకి విద్యాస్థానం దళితుల ఓట్లు ఉపయోగించుకుంటున్నారే కానీ దళితులను ఎవరు రక్షించిన వాళ్ళు లేరు, దళితులకు ఉద్ధరించిన వాళ్ళు కూడా లేరు. ఎందుకు చెబుతున్నానంటే మొన్నటిదాకా ఒక ప్రభుత్వం అని అన్నారు, ఆ ప్రభుత్వం మీద చాలా వచ్చినాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వరుసనే ఎందుకు జరుగుతుందో తెలియదు, ఒక్క దళితుల మీదే జరుగుతున్నాయి దాడులు. మొన్న ఈ మధ్య కర్నూలులో జరిగింది, తర్వాత నిన్న పార్వతీపురంలో జరిగింది, ఆడపిల్లల మీదే, ఒక్క దళితుల ఆడపిల్లల మీదే. ఈరోజు చేపురోల్లో ఒక పాపని, స్కూల్కి వెళ్ళి వస్తున్న పాపని ఈ నాగరాజు అనే అతను, ఆ పిల్ల పేరు చెప్పకూడదు, నాగరాజు అనే అతను ఏంటి ఆ పిల్లకి మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకుపోయి ఆ పిల్లని ఏం చేసాడో తెలియదు కానీ ఒక సాయంత్రానికి పాప రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకుతుంటే, తల్లి అన్న వీళ్ళంతా వెతుకుతుంటే ఆ నాగరాజు అనే గ్యాస్ డెలివరీ బాయ్ వాళ్ళ ఇంట్లో ఈ పాప విగతజీవిగా పడి ఉంది. ఏం జరిగింది అసలు, రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక పార్టీ అని నేను చెప్పట్లా, ఏ పార్టీ అధికారంలో ఉండా, ఏ పార్టీలో ఉండా కానీ జరుగుతుంది అదే. అర్థం కాలేదని మేము బతకాలా లేదా, ఈ దళితులు అనేవాళ్ళు ఈ భారతదేశంలో బతకాలా లేదా అనే సందేశం వస్తుంది. ఒకప్పుడు అంబేద్కర్ గారు అని అన్నారు, మా రాష్ట్రాలు మాకు ఇచ్చేసేయండి అని అన్నాడు. అట్లానే మా రాష్ట్రం లేదో మాకు ఇచ్చేస్తే, మా ఊర్లో ఏదో మాకు ఇస్తే మేము బ్రతుకుతాం. కానీ ఇది కరెక్ట్ కాదు. మా ఓట్లు వేయించుకుని మమ్మల్ని చంపటం అనేది చాలా దారుణం. ఈ నాగరాజు అనేవాడిని బాధ్యత తల్లిదండ్రులది. ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. నిన్న జరిగినటువంటి శైలజ విషయంలో జరిగినటువంటి విషయము ఎంత దుర్మార్గంగా చేశారంటే, అలాంటిది ఇంకోసారి జరగకుండా ఉండాలి అంటే మన పిల్లలను మనం చూసుకోవాలి. టైం టు టైం పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి, ఇలాంటి కీచకులు కూడా ఉంటారని పిల్లలకు మనం తెలియజేస్తూ ఉండాలన్నమాట. సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు, అందరూ మంచి వాళ్ళు ఉండరు అని చెప్పేసి పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి నిన్న జరిగిన విషయంలో అండి, ఆ పిల్లకి జరిగిన అన్యాయంలో చాలా దారుణం అండి. అది మాత్రం మేము మాత్రం అలాంటి ఆ పిల్లని అలా చేసినందుకు నాగరాజుని కఠినంగా శిక్షించాలి. ఇంకొకళ్ళు చేయడానికి భయపడాలన్నమాట. ఫస్ట్ మేము ప్రభుత్వాలు అది కాదు ఎవరిని నిందించట్లేదండి, అది మనుషులు చేసిన దానికి ఎవరేం చేయలేరు, దాన్ని మేము ఎవరిని నిందించట్లేదు. ఎందుకంటే ఆ పిల్లని అట్లా చేశాడు, ముక్కు పచ్చలారిని 13 ఏళ్ల పిల్ల అంటే ఎంత పాపండి. ఆ పిల్లకి ఏం తెలుసు, లోకం గురించి తెలియదు కదా, మంచి చెడు వాళ్ళు ఎంచుకోలేరు. వాడు పిల్లని అలా చేయటం చాలా దారుణం అనమాట. అదే కాదండి, ఇంకా 2-3 సంఘటనలు జరిగినాయి. 5 నెలల పసిపాప, పాలు తాగే పసిపాపలు ఏం కనిపించిందండి ఎవరికైనా కానీ, అది చాలా దారుణం. అది అలాంటి వాళ్ళందరినీ నిన్నగా మొన్న మైనర్ బార్లు అంటున్నారు కానీ ఆ పిల్లలు మైనర్లు ఎట్లా అవుతారండి? అంత నీచంగా ఆలోచించి, ఎంత క్రిమినల్ మైండ్ అంటే ఆ పిల్లలది.
భయంతో అనునిత్యం అడుగులు ముందుకు వేస్తూ జీవనం సాగిస్తున్నామని దుగ్గిరాల గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిత్యం ప్రయాణిస్తున్నా ఎవరూ పట్టించుకోని దుస్థితి ఏర్పడిందన్నారు. దుగ్గిరాల కొత్తలాకుల దగ్గర బకింగ్హామ్ కెనాల్ పై ఉన్న ఫుట్ బ్రిడ్జ్ కి సంబంధించిన సైడ్ వాల్స్ దెబ్బతింటంతో రైతులు, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గడిచిన 3 సంవత్సరాల నుండి ఈ సమస్యను ఎవరూ పరిష్కరించకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. బకింగ్హామ్ కెనాల్లో వేలాది క్యూసెక్కుల నీరు ఇక్కడ అతివేగంగా ప్రవహిస్తుందని, ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని అనునిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నామన్నారు. తమ సమస్యను పరిష్కరించాలని దుగ్గిరాల గ్రామ ప్రజలు ముక్త కంఠంతో మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్తగా బ్రిడ్జి చేశారండి, గుద్దిబండి వెంకరెడ్డి గారి తాలూకు అప్పుడు అయాములు వేశారు. అయాములు వేసినప్పుడు ఎవరు ఈ బ్రిడ్జిని పట్టించుకున్న నాదులు ఎవరు లేరు. అప్పుడు వైఎస్ జగన్ గారి ప్రభుత్వం కూడా కనీసం ఏమీ ఇంతవరకు మరమ్మతులు కానీ ఏమీ లేవండి. బ్రిడ్జి నుంచి జరిగే పిల్లలు కానీ సైకిల్ వేసుకుని బైకులు కానీ రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాలువలు ఎంత హైట్లో ఉందో, పిల్లలు మరి గేదెలు వస్తూ ఉంటాయి, గడ్డి మోపులు తీసుకుని వస్తారు రైతులు, మరి పిల్లలు వస్తూ ఉంటారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు. జగనన్న కాలనీ ఇచ్చాడు, ఏం చేసుకోనండి, కాలనీ ఇచ్చాడు, పిల్లలు తిరుగుతున్నారు. కనీసం బ్రిడ్జి పట్టించుకున్న నాదులుగా పాపాన్ని ఎవరు పోలేదండి. పంచాయతీ హామీలో కానీ ఎవరూ పట్టించుకోలేదు ఇంతవరకు కూడా. మరి కాలువ హైట్లో ఉంది, కాలువ రంగపోతుంది, సైడ్ వాల్స్ కానీ ఏమి రంగపోయి 2 సంవత్సరాలు అవుతుందండి, 2-3 సంవత్సరాలు అవుతుంది. కనీసం పట్టించుకున్న నాదులు ఎవరు లేరండి, ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. మరి అంతే చాలా అవస్థగా ఉంది, రైతులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి చూడండి, ఈ రంగ సైడ్ వాల్స్ దిమ్మెలు పోయి అన్ని నానా బీభత్సంగా తయారైంది బ్రిడ్జి. కనీసం ఈ రంగ బ్రిడ్జి ఎక్కడ లేదండి. మరి దుగ్గిరాల మండలంలో ఈ రంగ దరిద్రమైన బ్రిడ్జి లాగా ఉందండి ఈ బ్రిడ్జి ఇట్లాగూ. మరి ఎవరో పట్టించుకున్న పాపాన్ని కూడా ఎవరు లేరండి. మరి దయచేసి ఈ బ్రిడ్జిని కొంచెం మరమ్మతులు చేపట్టి గవర్నమెంట్కి ఒక విన్నపంగా తెలియజేస్తున్నామండి. ఈ ప్రభుత్వమే సరే కొంచెం మంచిగా ఈ బ్రిడ్జిని కొంచెం డెవలప్ చేయాలని చెప్పని రైతులకి కానీ పిల్లలకు కానీ ఇటు ఈ బ్రిడ్జి మీదగా తిరిగే పరుగులు ఉన్నాయండి. పెద్దపాలెం, నూతెక్కి, చిన్నపాలెం, వేర్లపాలెం, పేర్లపూడి, మారంపూడి, ఇవన్నీ ఊళ్ళు అందరూ ఈ బ్రిడ్జి నుంచి పోతున్నారండి. కనీసం ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా దీన్ని సరిగా యూజ్ చేయట్లేదండి. కనీసం ఈ ప్రభుత్వమైనా సరే ఈ బ్రిడ్జిని పట్టించుకొని కొంచెం దయచేసి ఒక ఎమ్మెల్యే గారికి ఒక విషయం తెలియజేస్తానండి. దయచేసి మేమందరం మనవి చేసుకున్నామండి, ఈ బ్రిడ్జిని కొద్దిగా డెవలప్ చేయమని, కొంచెం మరమ్మతులు చేయమని చెప్పని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో కొనసాగుతున్న డ్రైనేజీ కాలువలపై ఆక్రమణల తొలగింపు, మురుగు కాలువలను మూసేసి నిర్మాణాలు చేపట్టిన షాపుల యజమానులను హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్. డ్రైనేజీని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే తొలగిస్తామంటూ కమిషనర్ వెల్లడి. పెదరావూరులోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వరుస చోరీలు, 2 లక్షలు విలువ చేసే అమ్మవారి ఆభరణాలు అపహరించిన దొంగలు, మరో 10 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాల అపహరణకు ప్రయత్నించిన దుండగులు, కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు. తెనాలి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలంటూ వైద్యులకు సూచించిన నేషనల్ హెల్త్ మిషన్ ప్రతినిధులు. నేషనల్ హెల్త్ మిషన్ కు చెందిన 17 మంది బృందం ఆసుపత్రిలోని అన్ని విభాగాలు పరిశీలన. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.